నా మొహాన కాఫీ ఇచ్చేది ఉందా లేదా? ఇందాక చాలా మాట్లాడుతున్నారు కదా, కాఫీ కట్టు. మిమ్మల్ని పొడిచినాడు పట్టుకుంటాను, ఉరికమ్మ ఎక్కిస్తానని ప్రగల్భాలు పడిన ఎస్ఐ వారం రోజుల నుంచి కనిపించట్లేదు. అప్పటి పట్టుకున్నాడు కదా. పట్టుకుంటాలే అమ్మా, పట్టుకుంటే మనకు చెప్తాడు కదా, మనం అతను పోల్చాలి. ఏమిటో నువ్వు పోల్చేది? అతను వెళ్ళిపోయాక నేను ఒప్పుకోడు చెప్ప. నేను వెళ్తున్నానమ్మా కోర్టుకి. అమ్మో, ఇలా కుట్టు పెట్టుకొని కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారు? బల్ల గుర్తి వాడించడం మానేసి పొట్ట మీద కట్టుకుంటే పుట్టు కాస్త తెగిపు. అంత తెగింపే ఉంటే నీ మీద కేసు వేసి ఈ పార్టీ విడాకులు తీసుకున్నావండి. నీ స్థానంలో మరేంత ఉండేది. అబ్బో, ఏవే మీ నాన్నకు బాగానే ఉన్నాయి కోరికలు. నా మీద కేసు వేసి గెలిచేసి నాకు విడాకులు ఇచ్చి ఇంకొక తెద్దామని నేను ఒక చేతి కడుతున్నాను అక్కడ. పుట్టు కాస్త తెగిపోతాయి, మళ్ళీ హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. చెప్పండి నాకు కాస్త నువ్వు నోరు మూస్తావా? ఎప్పుడు మాట్లాడించాడు? ఇవన్నీ మా నాన్న చెబితే ఎవరాడు తెలుసా? డబ్బు కోసం వచ్చిన కత్తి అడ్డమైన కేసు పంపిస్తే కడుపు మండిన వాడేవాడో కత్తి పుచ్చుకొని పొట్టలో దింపేశాడు అన్నాడు. ఇంకా చాలా అన్నాడు, గుర్తున్నాడు. అంటాడా మీ బాబు? అందుకేం చేస్తాడు? లాయర్ అన్న తర్వాత అన్ని కేసులు వాదించాలి. అది న్యాయమో అన్యాయమో? మీరు ఇలా నా కోసం గొడవలు పడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానమ్మా. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికో నాకు తెలియదు. నా బాబు తీసుకుని వెళ్ళిపోతానమ్మా. తీసుకొని వెళ్ళాలన్న వాళ్ళు పంపించారు. కొట్టినా సర్దుకుంటాను. ఇచ్చిన కట్నం చాలేదని గొంతెమ్మ కోరికలు కోరినా సర్దుకుంటానమ్మా. కానీ పెళ్ళాన్ని పరాయాన్ని పక్కన పడుకోమన్నా సర్దుకోవాలా? ఇంతకన్నా చచ్చిపోవడమే నయం కదమ్మా. చచ్చిపోమంటే చెప్పమ్మా, నేను నా కొడుకు కలిసి చచ్చిపోతాను. అంతేగాని వాడితో మాత్రం కలిసి బ్రతకమని చెప్పమ్మా. నీకు పుణ్యం ఉంటుంది. చివరి కడుపును పుట్టిన బిడ్డను కూడా తనకు పుట్టలేదన్నమాట. కాపురమైన చేయమంటావు. ధరణి గారిని ఎంక్వైరీ చేయడానికి ఏం మాట్లాడతారు మీకు అర్థమవుతుందా? ఇప్పుడే మీ సీపీతో మాట్లాడతారు. మీ ఫోన్ నెంబర్ 9848050120 అవునా? అవును. మీ ఇంటి అడ్రస్ 48-50. అవునండి.